10 ఎకరాలు వరేసిన 6 ఎకరాలు పత్తి వేసిన యూరియా కొరత ఉన్నది. లైన్లో నిలబడుతున్నాము. మనిషికి 2 రాస్తే ఏమవుతుంది? ఆ పాస్బుక్ చూసా ఇస్తే బాగుంటది. అట్లా లేదు ఇట్లా లేదు 2 రాస్తే మాకేమవుతుంది? 10 ఎకరాల వరిసేను 10 ఎకరాలకు 20 సంచులు నాకు అవసరము. ఇయ్యరు. 2 తీసుకుంటున్నాము. ఈ ఇయర్ ఇట్లా జరుగుతా ఉందా? ఇంత ముందు కూడా ఇదే పరిస్థితి ఉందా? ఇంతకుముందు జరగలే. షాపులకు ఇచ్చిన కుల్లా ఉన్నది తీసుకుపోయినాము. ఇప్పుడు పోలీసు వాళ్ళు బందోబస్తు పబ్లిక్ జనాలందరికీ షార్టేజ్ ఉన్నందుకు ఈ కొరత. లైన్లో క్యూ లైన్లో నిలబడడం. ఇప్పుడు 500 మంది దాకా ఉన్నాం లైను. ఇప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నా? నేను ఇప్పుడు 10 రోజుల నుంచి వెయిట్ చేస్తాను. ఇప్పటివరకు ఎన్ని బస్తాలు ఇచ్చారు మీకు? 2 10 రోజుల నుంచి వెయిట్ చేస్తా. 10 రోజుల నుంచి వెయిట్ చేస్తే 2 బస్తాలు. ఎవరి నుంచి వచ్చారు? నేను ముట్పూరు. ఆడపోతే ఆ లైను, ఈడపోతే ఈ లైను. అక్కడ కొందరుకు ఇవ్వట్లేదు. కొందరులకు ఇదే లైను, ఈడ ఇదే లైను. రాష్ట్రం మొత్తం ఉంది కదా లైన్. ఆ లైన్ కన్నా పోతే దొరుకుతాయేమని ఆశకు వచ్చినాము. అది ఇస్తారా ఇయ్యారా ఆఫీసర్ల చేత పని. మేమేం చేయలేము కదా సార్. నమస్తే సార్, మీరు అడిగినందుకు. ఇప్పుడు వారం వచ్చి ముందు వచ్చినప్పుడు 2 వారాల కింద 2 వంతలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2 వారాల కూడా తిరుగుతున్నాం. ఏది లేదు. ఇది తిరిగి ఆశకు వస్తుంది. అదుని మీద పంటకు మనకు అందాలి కదా సార్. ఎవరి ఇప్పుడు ప్రభుత్వం పంపాలే కదా. ప్రభుత్వం పంపితేనే కదా మనకు ఆదాయం. ఇప్పుడు రైతులు ఖరాబ్ అయినాక ఏం చేస్తాం మనం? ఇప్పుడు మేము పెట్టేదే ఇప్పుడు పెట్టుబడి. రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వమే అంటున్నారు కదా. రైతు ప్రభుత్వం సార్ ఆధునిక అందింది ఏం లాభం? ఇప్పుడు మాకు ఆధునిక మందులు పంపాలే కదా. మరి ఇప్పుడు మేమైతే డబ్బులు ఇచ్చే కొండవుతాం కదా. మరి డబ్బులు ఇచ్చి కొండ పోయినప్పుడు మనం పంపించాలి కదా మాకు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఎట్లా ఈ రైతులు ఎట్లా ఆగమవుతారా? మరి రైతుల నుంచే కదా ప్రభుత్వం ముందుకు వచ్చేది. మరి ఎట్లా చేయాలి ఇప్పుడు? రాకపోతే వీళ్ళు చెప్పలాడాలి కదండి ఎంపీలు ఎమ్మెల్యేలుని. ఇప్పుడు మేమందరం ఆ కేంద్రానికి కాదు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచాం. నేను వచ్చేప్పుడే 3 సార్లు వచ్చా. నేను మధురాపూరు 3 సార్లకు ఇప్పుడు నాకు ఒక బస్తా ఇవ్వలేదు. ఏం ప్రభుత్వం ఏం లోకం చెప్పండి ఇది. ప్రశ్నించాలి మరి. రైతులు ఉన్నారు కదా. ఏం చర్చిస్తారు? ఎందుకు ఓట్లు వేసినప్పుడు వస్తారు అందరూనే. ఇవాళ రైతులు ఎంత బాధ పెడుతున్నారు? పంట నాశనం అయిపోయి ఏం చేయాలి? నాకు 10 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు వరి వేసాను, 5 ఎకరాలు మొక్కజొన్న వేసాను. అన్ని ఎండిపోతున్నాయి. ఈ వయసులో నాకు 70 సంవత్సరాలు లైన్ లో నిలబడాలంటే ఎంత బాధ చెప్పండి. అసలు ఎందుకు ఈ ప్రభుత్వం? అసలు లైన్ లో సీనియర్ సిటిజన్ కూడా టైం ఇవ్వాలి సార్ కొద్దిగా. నాకు 73 ఏళ్ళు. 73 ఏళ్ళు ఎంతసేపు గంటలో నిలబడాలంటే ఓపిక. ఎందుకు ప్రభుత్వం ఎందుకు రైతులు నడిపించాక చెప్పండి. మీరు న్యాయం చెప్పండి. ఈ పెట్టి పండించేది రైతే. అంటే ఎన్ని బస్తాలు మీకు అవసరం ఉంటే మీకు ఇప్పటిదాకా ఇప్పుడు నాకు ఇది వరకు ఎప్పుడో 20 రోజుల్లో 4 బస్తాలు ఇచ్చాడు. ఈ మధ్య 4 సార్లు తిరిగాను. ఇది 5వ సారి. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. గట్ల ప్రభుత్వం ఏం పింద మీద పట్టాడో రైతులను ఇబ్బంది పెట్టలేదు. ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఏదో ఉపవాసం ఉన్నాడో ఏం చేశాడో ఏం కింద మీద పడ్డారో ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వమే సర్వనాశనం చేశాడు. మామూలుగా కాదు. అది మీరేం చెప్తారన్న? వాళ్ళు వచ్చినాక ఈ పని అయింది. మేమేమో రైతులం. మేము కొనడానికి వచ్చి బాధలు వెనకసిరి. తర్వాత మేము తీసుకుపోయి మార్కెట్లో అమ్మితే అడిగి పావుసారు 2,500కి ఇస్తావా, 1,500కి ఇస్తావా? మేము అమ్మితే అట్లా నిజమేనా కదా? ఈ బాధ మేము పడాలినా? ఎందుకు ఈ రాజకీయం చేసేది? ఎందుకు మేము వ్యవసాయాలు చేసేది? భూములు అమ్ముకొని మాత్రం బిల్డింగ్ కట్టుకొని ఆడుకొని తిన్నా బాగుంటది. ఇదేనా సార్? నిజమంటావా? ఇంత బాధనా? మేము 70-75 ఏండ్ల ఇది చూడు తెల్లగా అయిపోయింది. పనులు లేవు. తెల్లగా మీసాలు అయిపోయినాయి. ఈ లైన్లో నిలబడాలన్నా? రైతుకి బాధ పెడితే మేమేం బాధపడాలి? అది ఏరియా లేక చాలా బాధపడుతున్నాము. ఎన్ని రోజుల నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారు ఈ లైన్ లో? ఇప్పుడు 2 గంటలు వచ్చి. కానీ ఇది బాధ అయింది. ఎప్పటికీ వస్తే ఇదే బాధ. నేను 3 రోజులే సార్. 2 సంచులు ఏరియా, 2 సంచులు. అది కూడా నాకు 4 సంచులు 5 సంచులు పడుతుంది. 2 సంచులే. మీరు ఎంత పొలం సాగు చేస్తున్నారు? నేను ఎకరన్నర సాగు చేస్తున్నా. ఎకరన్నర మళ్ళా మక్క అలాగానే ఉండదు, పత్తి అలాగానే ఉండదు. నేను వ్యవసాయమే చేస్తాను ఇంతవరకు. అవును సార్. చెప్పే ఎట్లా ఎన్ని రోజుల నుంచి నిలబడుతున్నారు? ఇబ్బంది పడుతున్నాం సార్. మేమైతే ఒక షాద్దారు నవాపేట ఎక్కడ పోయినా కానీ ఏం లేదు. రోజు పెట్రోల్ కాసుకోవాలి, లైన్ లో నిలబడాలి, రావాలి. ఎక్కడి నుంచి వచ్చారు? చిచ్చోడు నుంచి వచ్చారు. ఎన్ని రోజుల నుంచి వస్తా ఉన్నారు? ఇక్కడ ఈ ఫస్ట్ రోజు ఈ రోజే నవాపేట కొల్లూరు అక్కడ పోయినాము. ఇంతకుముందు వేరే దగ్గర వెయిట్ చేసిరా? అక్కడ దొరికిందా పోనీ? దొరకలే.
ఈ రోజు చించోళ్ళు వచ్చిందంటే అక్కడ పోయినాము. చించోళ్ళ ఏం చెప్పారు, ఇక్కడ రిసిప్ట్ తీసుకురండి ఇస్తామని చెప్పారు. దొరుకుతుంది అనుకుంటారా? టైం కు దొరకదా? ఇప్పుడు ఏమో సార్ దొరుకుతాను. మరి పంటలు ఏమైతే యూరియా లేకపోతే? పంటలు ఏమైతే సార్ నాశనమైన మీటికి నాశనమైన ఏం లేదు మా దగ్గర. కాదు సార్, టైంకు తింటేనే ఆకలి ఆడుతుంది, టైం అయిపోయినాక ఏం లాభం. ఇప్పుడు చిన్న పిల్లలకు నడుపుకునే పెద్దగా అవుతుంది కదా పాప, పెద్దగా అయితే పాప అవుతాడు కదా, మన నీ లేక అవుతాడు నా లేక అవుతాడు కదా. మరి నాకు వేస్తే ఏమవుతుంది, నేను బలానికి వస్తానా? చిన్న పాప పెరిగినాకనే కదా బలానికి వచ్చి ఇదే అది కోతకు వచ్చేది. అది దాని సరం మొత్తం చచ్చిపోయినాక ఇక అది పెంచి ఏం లాభం? ముసలోనికి పెట్టి లాభమా? చిన్నపిల్లలకు పెడితే లాభం. చిన్న బస్సుకొని ఉన్నప్పుడే యూరియా చల్లాలి, డిఏపి వేయాలి, గుల్కలు వేయాలి, అన్ని వేస్తేనే ఇది. మేము తీసుకోపోయామంటే అడిగి పవసర్ వాడు ఎంత చెప్తాడు మార్కెట్ అంతే ఇవ్వాలి. మేము అడ్డగొలిగా హజార్ అంటే హజారే, 1500 అంటే 1500 అంతే మేము అమ్మేది. ఇంత కష్టపడాలి. 1500 అంటే 1500, హజార్ అంటే హజారే. ఇది వింటున్నారు కదా రైతుల ఆవేదన. ఒక్కొక్కరు రైతులు రగిలిపోతున్నారు యూరియా దొరకక. సమయానికి యూరియా ఇస్తేనే పంటలు బాగుంటాయి, ఏపుగా పెరుగుతాయి అని చెప్తారు. పంటలు చివరి దశలో ఉన్నప్పుడు యూరియా వేసి కూడా లాభం లేదంటారు. అయినప్పటికీ కూడా యూరియా దొరుకుతుంది ఏమన్న ఆశతోని రైతులంతా లైన్లో నిలబడ్డారు. మరి చూద్దాం ఈ రాబోయే కొన్ని రోజులైనా యూరియా కొరత తీరుతుందా, లేక ఈ కష్టాలు ఇలాగే కొనసాగి పంటలు రైతులు నష్టపోతారా అనేది త్వరలోనే మనమంతా చూస్తాం.